ఈ రోజు గోదావరి వరదకు సంబంధించినటువంటి దగ్గర ఈ రోజు 55,000 క్యూసెక్కుల నీరు ఈ యొక్క గోదావరి ఫ్లడ్ వాటర్ స్పిల్వే మించి సముద్రంలో పోతున్నటువంటి దశలో ఇప్పుడే మనం చూశారు. ఏదైతే పట్టిసీమ సంబంధించినటువంటి పంపులు ఏదైతే 24 పంపులు ఉంటే మరి గతంలో ఎప్పుడు కూడా సగం రిపేర్లు ఉండే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కానీ ఈరోజు 24 పంపుల్ని కూడా ఓఎన్ఎం ద్వారా మెయింటెనెన్స్ ఇచ్చి వేళ కండిషన్లో పెట్టి వేళ పట్టిసీమను ప్రారంభించాం. అదేవిధంగా ఏదైతే తాడిపూడి రిజర్వాయర్ని దాన్ని ఈరోజు మరి ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈస్ట్ గోదావరికి సంబంధించి ఏదైతే అప్లాండ్కి సంబంధించి పుష్కర ఎత్తులకు పోతకు సంబంధించి కూడా ఇప్పుడే వెళ్ళి అక్కడ కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. అంటే ఈ రకంగా ఖరీఫ్ సీజన్ రావడానికి ముందుగానే మరి ఈవేళ జూలై మొదటి వారంలోనే ఈ యొక్క ఎత్తిపోతల పథకాలను మేము ప్రారంభించుకుంటున్నాము అని అంటే ఒక ప్లానింగ్, ఒక సిస్టము, ఒక ప్రణాళిక ఉండడం వల్ల ఇవి సాధ్యమవుతుంది. అంటే ఈ రోజే మేము ప్రారంభిస్తున్నాము అంటే దీనికి ముందు ఒక 5-6 నెలల నుంచి ఏదైతే మెయింటెనెన్స్కి కానీ ఆ రిపేర్స్కి కానీ మరమ్మతులు కానీ ఏవైతే అవన్నీ కూడా చేసుకుంటూ ముందు చూపుతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి.